కూడా. ఎందుకంటే విలన్ ఎంత హైట్లో ఉంటే హీరోకి అంత ఎలివేషన్ స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మొత్తం ఈ మన విలన్ డామినేషన్ చూపిస్తారు. అండ్ కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు నుంచి ఇంకా మన పవన్ కళ్యాణ్ గారిని అయితే మామూలుగా చూపించడం, ఎక్కడికి ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక ఫ్యాన్ బాయ్ తనకు నచ్చిన హీరోతో తనకు నచ్చిన విధంగా తీయమని చెప్తే ఎలా తీస్తారనేది ఈ కథ. అండ్ ఈ కథ అయితే విజృంభించేస్తుంటాడు మన సుజిత్ అయితే. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే సుజిత్కి సాహోతో ఒక మంచి హిట్ అవ్వలేదు కానీ బట్ ఓజీతో అయితే ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టేస్తాడు. మన రీజనల్ ఫిలింలో ఇది వన్ ఆఫ్ ద టాప్ నాట్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్ ఈ పాన్ ఇండియా మూవీస్ కాకుండా నార్మల్ మూవీస్, రీజనల్ మూవీస్ ఉంటాయి కదా, ఆ రీజనల్ మూవీస్లో ఈ మూవీ అయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ మూవీగా అయితే వస్తుందని అయితే నాకైతే అనిపించింది. ట్రైలర్ అండ్ లాస్ట్లో అయితే ఏదో ఏదో ఊగిపోతారు కదా దేవుడు పడితే, ఆ విధంగా అయితే ఊగిపోయాడు. నాకు తెలిసి ఈ మూవీలో హీరో ఎలివేషన్ కంటే విలన్ ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ విలన్ ఎలివేషన్ మించి హీరో ఆ విలన్ కొట్టాలి కాబట్టి హీరో ఎలివేషన్ దాని మించి ఉంటాయని అయితే నాకైతే అనిపించింది. అండ్ సుజిత్ అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశాడు. మనం అంటే రిలీజ్ అయిన తర్వాత ఎందుకు చెప్పడం అని ముందే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీయే. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అయితే టాప్ నాచ్ ఉంది. మనం ఎలా అంటే కొన్ని మూవీస్ చూస్తే ఇది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోద్దిరా అనిపిస్తుంది కదా, ఆ మూవీ అయితే ఈ మూవీ నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీ గురించి మీరు ఏమనుకున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పటికే ట్రైలర్ అయితే యూట్యూబ్లో అయితే విధ్వంసం సృష్టిస్తుంది, అదొక విషయం అనుకోండి. అండ్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత తన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఏమంత ఆడలేదు. హరిహర వీరమల్లు ఏమనుకున్నంతగా ఆడలేదు. కానీ ఓజీ మీద అంటే ఒక ఫ్లాప్ తర్వాత హిట్ అనేది మామూలుగా వేయడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే. బిఫోర్ చాలా రోజుల తర్వాత అయితే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఈ మూవీ అయితే టాప్ నాచ్ కొడుతున్న అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరి 2 వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.